ఒకప్పుడు భారతదేశంలో రాకెట్ భాగాలను సైకిళ్లపై, ఎద్దుల బండ్లపై తీసుకెళ్లేవారు. ఆ సమయంలో ప్రపంచం మనల్ని చూసి నవ్వింది. కానీ ఈరోజు అదే భారతదేశం చంద్రుడిని చేరుకుంది, సూర్యుడిని అధ్యయనం చేస్తోంది. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలతో అంతరిక్షంలో కొత్త చరిత్రను రాస్తోంది. హైదరాబాద్లో ఇద్దరు ఇంజనీర్లు ఒక అసాధ్యమైన కలను నమ్మారు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలను వదిలేశారు. వాళ్ళు తమ భవిష్యత్తునే పణంగా పెట్టారు. ఆ కల పేరు స్కైరూట్ ఏరోస్పేస్. కేవలం కొన్ని సంవత్సరాల్లోనే ఈ స్టార్టప్ భారత అంతరిక్ష రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించింది. అసలు స్కైరూట్ కథ ఏమిటి? ఈరోజు తెలుసుకుందాం. 2018లో మాజీ ఇస్రో ఇంజనీర్లు పవన్ కుమార్ చంద్రన్ మరియు నాగభరత్ ఢాకా కలిసి హైదరాబాద్లో స్కైరూట్ ఏరోస్పేస్ను స్థాపించారు. వారి లక్ష్యం ఒక్కటే, భారతదేశంలో కూడా ప్రపంచ స్థాయి ప్రైవేట్ స్పేస్ కంపెనీని నిర్మించడం. అప్పటి వరకు భారత్ అంతరిక్ష రంగం ఎక్కువగా ప్రభుత్వ సంస్థలకే పరిమితమై ఉండేది. కానీ 2020లో భారత ప్రభుత్వం స్పేస్ రంగాన్ని ప్రైవేట్ కంపెనీలకు తెరిచిన తర్వాత స్కైరూట్ వేగంగా ముందుకు దూసుకెళ్లింది. 2022 నవంబర్ 18న స్కైరూట్ తన మొదటి రాకెట్ అయిన విక్రమ్-ఎస్ను ప్రారంభ్ మిషన్ ద్వారా విజయవంతంగా ప్రయోగించింది. ఇది భారతదేశపు తొలి ప్రైవేట్ రాకెట్. కానీ అసలు చరిత్ర 2026లో సృష్టించబడింది. 2026 జూలై 18న స్కైరూట్ తన తొలి ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-1ను ప్రయోగించింది. ఈ మిషన్కు ఆగమన్ అనే పేరు పెట్టారు. ఈ రాకెట్ కేవలం ఉపగ్రహాలను మాత్రమే తీసుకెళ్లలేదు, భారతదేశపు కలలను కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ఈ మిషన్లో కాస్మిక్ బ్లూమ్ అనే ప్రత్యేక కమలం కూడా ప్రయాణించింది. బెంగళూరుకు చెందిన కాస్మోస్ డైమండ్ సంస్థ రూపొందించిన ఈ కమలం 32 ల్యాబ్ గ్రోన్ డైమండ్స్తో తయారైంది. ఇది ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ కాదు, భారతదేశపు కళ, సాంకేతిక ఇన్నోవేషన్కు ప్రతీక. BDI-ART రూపొందించిన 18 క్యారెట్ బంగారు రాకెట్ కూడా ఈ మిషన్లో భాగమైంది. ఆ చిన్న బంగారు రాకెట్పై భారత శాస్త్ర ప్రపంచాన్ని మార్చిన ముగ్గురు మహనీయుల చిత్రాలు చెక్కబడ్డాయి. డాక్టర్ విక్రమ్ సారాభాయ్, సర్ సివి రామన్ మరియు డాక్టర్ APJ అబ్దుల్ కలాం. ఈరోజు స్కైరూట్ కేవలం ఒక స్టార్టప్ మాత్రమే కాదు, ఇది భారత యువత కలలకు ప్రతీక. స్కైరూట్ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది. గొప్ప విజయాలు ఎప్పుడూ భారీ భవనాల్లో పుట్టవు, అవి చిన్న చిన్న కలల్లో పుడతాయి. ఒకప్పుడు అసాధ్యం అనుకున్న విషయాలే ఈరోజు భారత యువత చేతల్లో నిజమవుతున్నాయి. రాకెట్లు కేవలం ఇంధనంతో ఎగరవు, వాటిని పైకి తీసుకెళ్లేది లక్షలాది మంది కలలు, కష్టం, ధైర్యం. ఈరోజు స్కైరూట్ చరిత్ర సృష్టించింది. రేపు ఆ చరిత్రను రాసేది మీలో ఎవరైనా కావచ్చు. ఎందుకంటే ఆకాశం మన పరిమితి కాదు, అది మన ప్రయాణానికి ఆరంభం మాత్రమే. జై హింద్. पहले तो आपको बहुत बहुत बधाई। आपका कार्ड जो आप भेजे थे, that has successfully reached space and you have